అడుగుతున్నా, ఎందుకు లీకులు అవుతున్నాయి? ఒక గవర్నమెంట్ స్కూల్ వాడు చేస్తున్నాడా, గవర్నమెంట్ కాలేజీ వాడు చేస్తున్నాడా? వాడికి అంత తీరిక ఓపిక ఉండదు, వాడి జీతం వాడికి వచ్చేస్తుంది. ఎవడు చేస్తున్నాడు? వీడు ప్రైవేట్ విద్యా సంస్థలోడు చేస్తున్నాడు, కార్పొరేట్ విద్యా సంస్థలోడు చేస్తున్నాడు. ఎందుకు? ఎక్కువ మంది పాస్ అయితే ఎక్కువ ర్యాంకులు వాళ్ళ సంస్థకు వస్తే 100 అడ్మిషన్లు 1000 అవుతాయి. ఇప్పుడు నారాయణ చైతన్య ఇట్లాంటి వాటిట్లలో వచ్చే అడ్మిషన్ ఏంటి? వాళ్ళ దాంట్లో గ్యారంటీ పాస్ అవుతారు, గ్యారంటీ ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అనే నమ్మకం. కానీ ఉండే ర్యాంకులు ఎన్ని ఉంటాయి? వాళ్ళకున్న విద్యార్థుల సంఖ్య ఎంత? 5 లక్షల మంది విద్యార్థుల్లో 500 మందికి ర్యాంకులు వస్తాయి, లేదా 50 మందికి 500 మందికి ర్యాంకులు వస్తాయి. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఆ సంస్థల వ్యాపారం దీని మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళకి లీక్ చేసుకుంటారు. ఎవరిని కొంటారు? నేను మొన్న ఒక అతను మాట్లాడాడు నాతో ఈ లీకులకు సంబంధించినటువంటి ఇష్యూలో. తెలంగాణలో మొన్న పేపర్ లీక్ అయింది చూడండి ఆ మధ్యన, దానికి సంబంధించి పూర్తిగా తెలిసిన మనిషి మాట్లాడాడు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఒక మనిషి అధికారి ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిందే. ఆఫ్ ద రికార్డ్ అంటే తన పేరు చెప్పకుండా మాట్లాడచ్చు చెప్పడానికి కావాలంటాను. ఏంటది? బీహార్లో లేకపోతే కనుక ఢిల్లీలో కొంతమంది గాలికి తిరిగే వెధవలు ఉంటారు. అక్కడున్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళందరితో వీళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. అందులో పనిచేసే కార్మికులతో వాళ్ళకి ఎంత ఇస్తారు జీతాలు? 10,000, 5,000 ఇట్లాంటి జీతాలు వస్తాయి. వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్